చూడచక్కని శిల్పం లాంటి రూపం, అట్రాక్టివ్ పర్సనాలిటీ, వావ్ అనిపించే డ్యాన్సింగ్ స్కిల్స్, సూపర్ యాక్టింగ్. 90వ దశకంలో ఆమె అందంతో పాటు హైట్తో పాటు ఎంతోమంది అగ్ర హీరోలతో ఆడిపాడి ప్రేక్షకులను మెప్పించారు నటి సిమ్రాన్ గారు. ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేస్తే మీలాంటి ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా చూసి ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అవుతారని అనుకుంటున్నా. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. సిమ్రాన్ గారు ఏప్రిల్ 4, 1976న ముంబైలోని ఒక పంజాబీ కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి పేరు అశోక్ నావల్, తల్లి పేరు శారద. సిమ్రాన్ అసలు పేరు రిషిబాలా నావల్. సినిమాల్లోకి వచ్చిన తర్వాత రిషిబాలా నావల్ని సిమ్రాన్గా పేరు మార్చుకున్నారు. సిమ్రాన్కు 2 చెల్లెళ్ళు, ఒక తమ్ముడు ఉన్నాడు. సిమ్రాన్ చెల్లెలి పేరు మోనాల్ నావెల్, ఇంకొకరు జ్యోతి ఆనంద్. తమ్ముని పేరు సుమిత్ నావల్. సిమ్రాన్ తన ప్రాథమిక, మాధ్యమిక విద్యాభ్యాసాన్ని సెయింట్ ఆంటోనీ హై స్కూల్లో ముంబైలో పూర్తి చేసింది. ఆ తర్వాత ముంబైలోని ఇంటర్ అండ్ బీకామ్ని పూర్తి చేసింది. ఆ తర్వాత మోడల్ రంగంలో పనిచేసి సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. ఈమె దక్షిణాది భాషలతో పాటు తమిళ్, తెలుగు, మలయాళం భాషల్లో కూడా నటించి మెప్పించారు. తను చిన్నప్పుడే భరతనాట్యం కూడా నేర్చుకుంది. ఆమెకు ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలని కోరిక ఉండేది. అందుకోసం ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ కూడా చేయాలనుకుంది. కానీ అదే సమయంలో, అంటే డిగ్రీ చదువుతున్నప్పుడే ఆమెకు డీడీ మెట్రో ఛానల్లో యాంకర్గా కూడా అవకాశం వచ్చింది. డైరెక్టర్ శరత్ 1997లో హీరో సుమన్ సరసన హీరోయిన్గా అబ్బాయి గారి పెళ్లి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఇక ఆ తర్వాత టాలీవుడ్లో అగ్ర హీరోల సరసన కూడా నటించి మెప్పించారు. బి గోపాల్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా 1999లో వచ్చిన సమరసింహారెడ్డి మూవీ సరికొత్త బ్రేక్ ఇచ్చింది సిమ్రాన్కు. ఈ సినిమాకు ఆమె మంచి పార్కులే పడ్డాయని చెప్పాలి. ఆ తర్వాత చిరంజీవితో కలిసి మృగరాజు, అన్నయ్య, డాడీ మూవీలో కూడా నటించింది. అలాగే బాలకృష్ణతో కలిసి సీమసింహం, మొక్కమగాడు, గుప్పింటెల్లుడు వంటి చిత్రాల్లో అలరించారు. అలాగే వెంకటేష్తో కలిసి కలిసిందాంరా, ప్రేమతార వంటి చిత్రాల్లో కూడా నటించింది. ఇక ఆమె వ్యక్తిగత విషయానికి వస్తే, ఆమె 2003లో సినిమా కెరియర్ పిక్స్లో ఉండగానే తన స్నేహితుడు అయినటువంటి దీపక్ బగ్గాను పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు 2 పిల్లలు ఉన్నారు. ఒకరు ఆది, ఇంకొకరు అదీప్. ప్రస్తుతం తన భర్త, పిల్లలతో లైఫ్ని హ్యాపీగా లీడ్ చేస్తున్నారు. మరి వీళ్ళ ఫ్యామిలీకి ఒక లైక్ కొట్టండి. మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ తప్పకుండా చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.